నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోనే టమాటో బొమ్మడాయిల కర్రీ మరి తయారు చేసే విధానము చూద్దామండి. చాలా బాగుంటుంది. ఈ టమాటాలు వేసి చేసుకుంటే బొమ్మడాయిలు, దోసకాయలు, టమాటాలు, వంకాయలు, గోంగూరలు చాలా రకాలుగా వేసి వండుకోవచ్చండి. ఈ బొమ్మడాయిలు అనేవి చాలా బాగుంటుంది. మరి ముందుకు మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా అంటే చాలా బాగా కమ్మగా వచ్చిందండి. చపాతీ, రోటీ, పుల్కా, అన్నంలోకి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ఈ ఒక 50 గ్రామ్స్ బొమ్మడాయిలు తీసుకొని ఇలా కట్ చేసి ముక్కల కింద స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్లో కొంచెంసేపు మరిగించుకోవాలి. వాటిని అయితే అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసాను. అది ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోండి. అలాగా ఒక 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 4 వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అలా ఇవి మనకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు, టమాటా ఉంటేనే బాగుంటుంది బొమ్మడాయిల కర్రీ అయితే. ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా వస్తుంది. ఇప్పుడు ఇవి త్వరగా మగ్గిపోవాలంటే ఉల్లిపాయలు సాల్ట్ వేసుకోండి. ఇలా సాల్ట్ తగినంత వేసుకోండి, తర్వాత అయినా వేసుకోవచ్చు. చాలకపోతే ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. అలా కలుపుతూ ఉండాలి, మధ్య మధ్యలో అడుగు పట్టకుండా. చూడండి, మనకు ఉల్లిపాయ అయితే చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకోండి. పసుపు అయితే కొంచెం ఎక్కువగానే వేసాను నేను, ఒక స్పూన్ బావు మీడియం స్పూన్తో. ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి వేసాను, అలా వేసుకోండి. తర్వాత ఒక చిటికెడు మెంతి పొడి, ఒక చిటికెడు జీలకర్ర పొడి వేయించి పొడి చేసింది. ఇలా ఈ పొడులు వేసినాక ఒకసారి అలా కలుపుకోండి. అంతా ఉల్లిపాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా వేసి పచ్చివాసన పోయేలా 1 నిమిషం పాటు అలాగా కలుపుతూ ఉడికిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఉల్లిపాయ చాలా వరకు ఉడికిపోయింది, ఒక 80%. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. టమాటా అయితే ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను నేనైతే. టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగా ఈ విధంగా వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలా కలుపుకోండి. ఈ మసాలాలంతా కూడా ఈ టమాటాకు పట్టే విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి. చాలా వరకు ఒక 50% ఉడికిపోయింది టమాటా అయితే మనకి. అలా మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. ఇప్పుడు కారం అయితే మీరు మీ టేస్ట్ తగినట్లు చూసి వేసుకోండి. నేనైతే 1 స్పూన్నర వేసాను పెద్ద స్పూన్తో. చిటికెడంత గరం మసాలా వేసాను. కారం మేము తినేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి మేము ఎక్కువగా వేసుకున్నాం. కొంచెం ఉల్లిపాయలు కూడా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఎక్కువ కారం వేసాను. చూసి వేసుకోండి మీరు ఎంత తినగలరు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం పచ్చివాసన పోయేలా ఉడికించుకున్నాక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బొమ్మడాయిలు అయితే ఉన్నాయో అవి వేసేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ ఉప్పు, కారాల, మసాలా అంతా కూడా ఈ ముక్కలకు పట్టేలా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కసూరి మెతి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. దీనిలోనే ఇంకొన్ని వాటర్ వేసుకుందామండి. కొన్ని వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఏమన్నా టమాటా ముక్కలు పచ్చిదనం ఉన్నా, బొమ్మడాయిలు కొంచెం పచ్చిదనం ఉన్నా కూడా అవి ఉడికిపోతుంది. చిన్న గ్లాసు మందం వేసుకున్నాను. అలా వేసుకోండి. వేసుకున్నాక వాటర్ అంతా కూడా ఉడికి దగ్గరికి అయిపోతుంది మన కర్రీ. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే. చూడండి, మనకి వేసిన వాటర్ కూడా అంతా ఇంకిపోతుంది, థిక్గా వచ్చేస్తుంది కర్రీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటివరకు ఇలా ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నందన కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా టేస్టీగా వచ్చింది. కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా, మన కర్రీ అంతా కూడా మనం వేసిన వాటర్ ఉడికిపోయింది. చూడండి, నేను ఇందులోనైతే కొత్తిమీర వేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. మనం వేసిన వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది కర్రీ అయితే. చపాతీ, రోటీ, పుల్కా, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే నాకు సపోర్ట్ అవుతుందండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా, చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉంది. అంత కలర్ఫుల్గా, అంత టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. చాలా బాగా వచ్చిందండి. ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి. నోటిఫికేషన్ అందిన వారు మామూలుగా వీడియోస్ కనిపించిన స్క్రోలింగ్లో తప్పకుండా ఓపెన్ చేయండి. ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. తప్పకుండా నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ మధ్య వ్యూస్ రావడం లేదంటే చాలా బాధాకరంగా ఉంది. తప్పక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.